Hello everyone, our today's concept is structures from C language. What is a structure? Structure is a group of variables of different data types represented by a single name, or it is a collection of variables under a single name. Means స్ట్రక్చర్ అంటే ఏంటంటే మనం డిఫరెంట్ వేరియబుల్స్ని ఒకే నేమ్ కింద స్టోర్ చేసుకోవచ్చు. ఆ డిఫరెంట్ వేరియబుల్స్ కూడా డిఫరెంట్ డేటా టైప్స్కి సంబంధించినవి కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. దాన్ని ఇక్కడ ఏమంటాము అంటే స్ట్రక్చర్ అంటాము. యాక్చువల్లీ ఈ స్ట్రక్చర్ అనేది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అన్నమాట, రైట్? జనరల్గా ఈ స్ట్రక్చర్ని మనం డిక్లేర్ చేయాలి అనుకుంటే దెన్ వీ విల్ యూజ్ ఏ కీవర్డ్ కాల్డ్ స్ట్రక్ట్. స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఈ స్ట్రక్చర్ డేటా టైప్ ని మనము డిఫైన్ చేస్తాము. సో లెట్ us see a syntax of structure. In this syntax, here we have struct keyword followed by here the name of a structure. You can type here name of a structure, and within that ఇక్కడ మనకు ఓపెన్ కర్లీ బ్రేసెస్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్ ఉంది. ఇన్ బిట్వీన్ దీస్ టూ మనకు కావాల్సిన ఏవైతే వేరియబుల్స్ కావాలో విత్ డిఫరెంట్ డేటా టైప్స్ అన్ని మనం డిస్కస్ చేసాము కదా. డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న వేరియబుల్ నేమ్స్తో కావచ్చు, సేమ్ డేటా టైప్ ఉన్న వేరియబుల్ నేమ్స్ అన్ని మీరు ఇన్ బిట్వీన్ ఈ స్ట్రక్చర్లో డిఫైన్ చేసుకుంటారు అండర్ ఏ స్ట్రక్చర్ నేమ్, సింగిల్ స్ట్రక్చర్ నేమ్. ఓకే, కమింగ్ టు ఏ ఎగ్జాంపుల్ హియర్. First of all, struct. This is the structure keyword and followed by నా స్ట్రక్చర్ నేమ్ ఏమి యూజ్ చేశాను అంటే ఇక్కడ స్టూడెంట్ అనే నేమ్ యూజ్ చేశాను, అండ్ ఓపెన్ కర్లీ బ్రేసెస్, క్లోజ్ కర్లీ బ్రేసెస్ అండ్ సెమీకోలన్. సో విత్ ఇన్ దట్ హియర్ ఐ హ్యావ్ డిక్లేర్డ్ 4 వేరియబుల్స్. ఈ 4 వేరియబుల్స్ లో ఫస్ట్ వేరియబుల్ వచ్చేసి char నేమ్. సో నేను ఒక వేరియబుల్ నేమ్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేశాను అండర్ క్యార్. ఆఫ్టర్ దట్ ఏజ్ అనే వేరియబుల్ ని డిక్లేర్ చేశాను అండర్ ద ఇంటీజర్ డేటా టైప్. బ్రాంచ్ అనే వేరియబుల్ ని కూడా నేను చేశాను అండర్ క్యారెక్టర్. ఆఫ్టర్ దట్ జెండర్ ని కూడా నేను డిక్లేర్ చేశాను అండర్ క్యారెక్టర్. సో ఇక్కడ నేను జెండర్ ని ఏదర్ మేల్ కింద ఆర్ ఫీమేల్ కింద నేను రిప్రజెంట్ చేసుకోవడానికి ఇక్కడ ఎలాంటి ఇది అరే కైండ్ ఆఫ్ వేరియబుల్ కాదనమాట. జనరల్ నార్మల్ వేరియబుల్, ఓన్లీ ఇట్ కెన్ స్టోర్ సింగిల్ క్యారెక్టర్ ఎట్ ఎ టైమ్. సో అందుకని ఇక్కడ ఏంటి అంటే నేను దానికోసం ఎఫ్ ఫర్ మేల్ అండ్ ఎఫ్ ఫర్ ఫీమేల్ అండ్ ఎం ఫర్ మేల్ అని చెప్పేసి ఇక్కడ రిప్రజెంట్ చేసాం అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి ఒకే స్ట్రక్చర్ నేమ్ కింద ఉన్నాయి. ఆ స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి స్టూడెంట్. ఈ వేరియబుల్స్ అన్నింటినీ స్ట్రక్చర్ మెంబర్స్ అని కూడా కాల్ చేస్తాము. ఓకే, నౌ చూడండి, ఈ స్ట్రక్చర్ వేరియబుల్ ఏదైతే ఉన్నాయో అంటే చూడండి, ఇక్కడ మనం డిక్లేర్ చేసిన ఈ 4 వేరియబుల్స్ ని 4 మెంబర్స్ ని మనము యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే స్ట్రక్చర్ వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తాము. సో ఆ స్ట్రక్చర్ వేరియబుల్స్ ని ఇక్కడ 2 టైప్స్ కింద డిక్లేర్ చేస్తాము. ఫస్ట్ టైప్ వచ్చేసి డిక్లేరింగ్ స్ట్రక్చర్ వేరియబుల్స్ సపరేట్లీ ఆర్ డిక్లేరింగ్ స్ట్రక్చర్ వేరియబుల్స్ విత్ స్ట్రక్చర్ డెఫినేషన్. ఒకటి స్ట్రక్చర్ డెఫినేషన్ తోనే మనం ఏంటి అంటే స్ట్రక్చర్ వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాము, లేదు అంటే సపరేట్ గా డిక్లేర్ చేస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ సపరేట్ గా ఎలా డిక్లేర్ చేస్తామో చూద్దాం. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ వరకు మనకి కామన్, ఇక్కడ నుంచి ఈ స్ట్రక్చర్ డెఫినేషన్ అనేది మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాము. ఈ స్ట్రక్చర్ డెఫినేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు స్ట్రక్ట్ అనే కీవర్డ్ యూజ్ చేసి ఫాలోడ్ బై స్ట్రక్చర్ నేమ్ యూజ్ చేసి దాని తర్వాత ఇక్కడ నేను ఏంటంటే 2 డిఫరెంట్ వేరియబుల్స్ డిక్లేర్ చేశాను, S1 అండ్ S2. సో మీరు దీన్ని మొత్తాన్ని ఎయిదర్ మెయిన్ లో అన్న రాసుకోవచ్చు, ఇంకా సపరేట్ గా ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేసి ఈ స్ట్రక్చర్ లో ఉన్న ఈ మెంబర్స్ ని యాక్సెస్ చేసుకుంటే బై యూజింగ్ S1 అండ్ S2 యూజ్ చేసి ఈ మెంబర్స్ ని స్ట్రక్చర్ మెంబర్ ని యాక్సెస్ చేసుకుంటే దిస్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ కైండ్ ఆఫ్ డిక్లరేషన్. అండ్ కమింగ్ టు ద సెకండ్ కైండ్, సెకండ్ దాంట్లో ఏంటుందంటే యాజ్ ఇట్ ఈజ్ స్ట్రక్చర్ సింటాక్స్ సేమ్ ఉంటుంది, కాకపోతే ఇక్కడ ఇంతకు ముందు మనకు సెమీకోలన్ ఉండాలి కదా. సెమీకోలన్ ఎక్కడ పెట్టామంటే ఆఫ్టర్ డిక్లేరింగ్ ద స్ట్రక్చర్ వేరియబుల్స్ డిక్లేర్ చేసిన తర్వాత ఇక్కడ నేను సెమీకోలన్ రిప్రజెంట్ చేశాను.
సో అందుకని దీన్ని ఏమంటారు అంటే విత్ వేరియబుల్స్ ఆర్ డిక్లేర్డ్ విత్ ద స్ట్రక్చర్ డెఫినేషన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఎందుకంటే స్ట్రక్చర్ డెఫినేషన్ ఎండ్ అవ్వక ముందే మనం ఏం చేసాము, S1 S2 అనే 2 వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకున్నాము. ఇక్కడ ఏం చేసాము, సెమీకోలన్ ఎండ్ చేసి సపరేట్ గా దీనికి మళ్ళీ ఏం చేశాను నేను, స్ట్రక్ట్ స్టూడెంట్ S1 S2 అని చెప్పేసి ఇక్కడ మనము డిక్లేర్ చేసుకున్నాను. సో బై లైక్ దిస్ వీ కెన్ డిక్లేర్ ద స్ట్రక్చర్ వేరియబుల్స్. సో స్ట్రక్చర్ వేరియబుల్స్ డిక్లేర్ చేయగానే ఇక్కడ మనకి వర్క్ అయిపోలేదు. యాక్చువల్గా ఆ స్ట్రక్చర్ వేరియబుల్స్ ని యూజ్ చేసి స్ట్రక్చర్ లో ఉన్న డేటాని ఎలా యాక్సెస్ చేసుకోవాలి అంటే బై యూజింగ్ 2 kinds ఆఫ్ మెంబర్స్. ఫస్ట్ వన్ వచ్చేసి డాట్, సెకండ్ వన్ వచ్చేసి రైట్ ఆరో కింద మనం పాయింటర్ కింద డిఫైన్ చేసుకుంటాము. సో ఎలాగంటే చూద్దాము, లెట్ us see a program here. సో ఫస్ట్ గా వచ్చేసి మన ప్రోగ్రామ్ లో స్ట్రక్ట్ స్టూడెంట్ సేమ్ ఇంతకు ముందు మనం ఏ స్ట్రక్చర్ సింటాక్స్ అయితే యూజ్ చేసామో సేమ్ యూజ్ చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే అక్కడ నేను 4 వేరియబుల్స్ యూజ్ చేశాను, బట్ ఈ ప్రోగ్రామ్ లో వచ్చేసి ఓన్లీ 2 వేరియబుల్స్ యూజ్ చేశాను. ఫస్ట్ వన్ వచ్చేసి నేమ్, సెకండ్ వన్ వచ్చేసి ఏజ్. ఇక్కడ నేను ఏంటంటే స్ట్రక్చర్ ని సింటాక్స్ ని ఎండ్ చేసేసాను బై యూజింగ్ సెమీకోలన్. దీని కంటిన్యూషన్ లో ఇంట్ మెయిన్ అండ్ ఓపెన్ కర్లీ బ్రేసెస్. ఇక్కడ చూడండి స్ట్రక్ట్ స్టూడెంట్ S1, దీనికి నేను యూజ్ చేసిన వేరియబుల్ నేమ్ ఏంటంటే రిఫరెన్స్ ఆబ్జెక్ట్ అని కాల్ చేయొచ్చు, లేదంటే వేరియబుల్ నేమ్ వచ్చేసి S1. సో ఇప్పుడు ఈ S1 ని యూజ్ చేసి నేను ఇక్కడ ఉన్న 2 స్ట్రక్చర్ మెంబర్స్ ని యాక్సెస్ చేయాలి. ఎలా యాక్సెస్ చేసుకోవాలంటే చూడండి S1 డాట్ ఏజ్. సో S1 అనేది నా రిఫరెన్స్ వేరియబుల్ ఇక్కడ, అండ్ డాట్, ఇక్కడ డాట్ వచ్చేసి చెప్పాను కదా ఇంతకు ముందు, మనం స్ట్రక్చర్ వేరియబుల్స్ ని స్ట్రక్చర్ మెంబర్స్ ని యాక్సెస్ చేసుకోవాలి అంటే మనం యూజ్ చేసే డాట్ అనేది కంపల్సరీగా యూజ్ చేసుకోవాలి, లేదు అంటే కూడా ఈ పాయింట్ అన్న యూజ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ డాట్ యూజ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఫాలోడ్ బై ఏజ్. ఏజ్ అనేది నా వేరియబుల్ నేమ్. ఓకే, సో దానికి ఇచ్చిన నేను డేటా ఇన్పుట్ డేటా ఎంత అంటే 18 అనేది నేను సప్లై చేశాను. S1 డాట్ ఏజ్ ఈక్వల్ టు 18. అండ్ సెకండ్ నెక్స్ట్ ఏం చేస్తాను అంటే నేను నేమ్ కి డేటా పంపిస్తాను. సో ఆ నేమ్ కోసం నేను ఇక్కడ ఏంటంటే డైరెక్ట్ గా ఇక్కడ నేను ఎలాంటి ఇన్పుట్ ఫంక్షన్స్ యూజ్ చేయట్లేదు కాబట్టి నేను strcpy స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేస్తున్నాను. ఈ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఇక్కడ స్ట్రింగ్ డాట్ హెచ్ అనే హెడర్ ఫైల్ ని యూజ్ చేసుకున్నాను. దిస్ ఇస్ మ్యాండేటరీ హియర్. అండ్ దీంట్లో స్ట్రింగ్ కాపీలో ఏం చేస్తానంటే S1 డాట్ నేమ్, S1 అనేది నా వేరియబుల్ నేమ్ ఫర్ యాక్సెసింగ్ ద స్ట్రక్చర్ మెంబర్స్. అండ్ ఈ నేమ్ ఏంటి అంటే మన జస్ట్ వేరియబుల్ మెంబర్ నేమ్ అండర్ ఏ స్ట్రక్చర్ S1 డాట్ నేమ్. దీంట్లోకి నేను ఏం పాస్ చేస్తున్నా అంటే విరాట్ అనే నేమ్ ని ఈ S1 డాట్ నేమ్ లోకి నేను పాస్ చేస్తున్నాను అనమాట. సో దానికోసం ఇక్కడ నేను స్ట్రింగ్ కాపీ అనే ఫంక్షన్ యూజ్ చేసుకున్నాను. ఆఫ్టర్ దాట్ ఇప్పుడు నేను ఏజ్ కి డేటా పంపించాను అండ్ S1 డాట్ నేమ్ కి ఇన్పుట్ పంపించాను. దెన్ ఐ వాంట్ టు ప్రింట్ దోస్ 2. S1 డాట్ నేమ్ ని ప్రింట్ చేసుకోవాలి, S1 డాట్ ఏజ్ ని ప్రింట్ చేసుకోవాలి బై యూజింగ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. చూడండి ప్రింట్ఎఫ్ నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ 1, నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ 1 S1 డాట్ నేమ్. S1 డాట్ నేమ్ లో మనం ఏం స్టోర్ చేసాం, ఆల్రెడీ విరాట్ అనే నేమ్ సేవ్ చేసాం. సో నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ 1 ఈస్ విరాట్. అలాగే సెకండ్ వన్ కూడా చూసామంటే ఏజ్ ఆఫ్ స్టూడెంట్ 1. ఏజ్ ఆఫ్ స్టూడెంట్ 1 లో ఇక్కడ నేను ఏం చేశాను, S1 డాట్ ఏజ్ ని స్టోర్ చేసుకున్నాం. సో ఏజ్ ఆఫ్ స్టూడెంట్ 1 is 18. So like this the first program will work here. సో ఇందులో మనం 3 points గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ వన్ ఈస్ డెఫినేషన్ ఆఫ్ ఏ స్ట్రక్చర్, సెకండ్ వన్ ఈస్ డిక్లరేషన్ ఆఫ్ ఏ వేరియబుల్, థర్డ్ వన్ ఈస్ యాక్సెస్ మెంబర్ ని యూజ్ చేసుకోవాలి. డాట్ ని కానీ లేదు అంటే పాయింటర్ ని కానీ యూజ్ చేసుకోవాలి. స్ట్రక్చర్ లో ఈ 3 అనేది ఇంపార్టెంట్. సో నెక్స్ట్ ప్రోగ్రామ్ చూసామంటే ప్రోగ్రామ్ 2. యాజ్ ఇట్ ఈస్ హియర్ స్ట్రక్చర్ సింటాక్స్ ఈస్ దట్ విత్ 3 వేరియబుల్స్. వీటిని మెంబర్స్ అని కూడా అనొచ్చు, స్ట్రక్చర్ మెంబర్స్ అని కూడా అనొచ్చు. ఐడి, నేమ్, పర్సెంటేజ్. దీనికోసం వచ్చేసి చూడండి మెయిన్ ప్రోగ్రామ్ లో స్ట్రక్ట్ స్టూడెంట్ రికార్డ్ 1. ఇక్కడ రికార్డ్ 1 అనేది నాకు ఏమవుతుందంటే రిఫరెన్స్ వేరియబుల్ టు ద స్ట్రక్చర్ వేరియబుల్ అనమాట. ఈ రికార్డ్ 1 నుంచి నేను ఏంటంటే డైరెక్ట్ గా ఈ 3 వేరియబుల్స్ కి ఒకేసారి మనం ఇన్పుట్ ఇలా పాస్ చేయొచ్చు.
వన్ అంటే ఫస్ట్ ఐడికి వెళ్ళిపోతుంది, రాజు అనే నేమ్కి వెళ్ళిపోతుంది, అండ్ 90.5 అనేది పర్సంటేజ్కి వెళ్ళిపోతుంది. అంటే నేను రికార్డ్ 1 అనే వేరియబుల్ ఇచ్చేసి డైరెక్ట్గా మనం ఇలా కూడా మనము ఈ పర్టికులర్ స్ట్రక్చర్కి ఇన్పుట్ పాస్ చేయొచ్చు, రైట్? దిస్ ఈజ్ ఫస్ట్ వన్. అండ్ సపోజ్ సెకండ్ రికార్డ్ ఎంటర్ చేసుకోవాలి అనుకుంటే మనము స్ట్రక్చర్ స్టూడెంట్ అండ్ రికార్డ్ 2లో నేను 2 మనీ అండ్ 93.5 లైక్ దట్ 2 రికార్డ్స్ ఎంటర్ చేసుకున్నాను. సో ఈ 2 రికార్డ్స్ని ఒకవేళ మనం ప్రింట్ చేసుకోవాలంటే చూడండి ఎలా ప్రింట్ చేసుకుంటామో జనరల్గా. సో రికార్డ్స్ ఆఫ్ స్టూడెంట్ 1 రికార్డ్స్ ఆఫ్ స్టూడెంట్ 1 అని చెప్పేసి నేను రాశాను. సో ఇక్కడ మీకు యాజ్ ఇట్ ఈస్ రికార్డ్స్ ఆఫ్ స్టూడెంట్ 1 అనే ప్రింట్ అయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి ఐడి ఈజ్ రికార్డ్ 1.id. రికార్డ్ 1.idలో మనం స్టోర్ చేసిన వాల్యూ ఎంత? 1. సో చూడండి ఇక్కడ ఐడి ఈజ్ రికార్డ్ 1.id వచ్చేసి ఇక్కడ మనకి 1 ప్రింట్ అయింది. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి, నెక్స్ట్ స్టేట్మెంట్లో నేమ్ ఈజ్ రికార్డ్ 1.name. రికార్డ్ 1.nameలో మనకి ఎంత ఉందంటే రాజు అని ఉంది. సో ఇక్కడ చూడండి నేమ్ ఈజ్ సో రాజు. అండ్ థర్డ్ వన్ పర్సంటేజ్ ఈజ్ రికార్డ్ 1.percentage. సో 90.5 కదా, సో ఇక్కడ మనకి 90.5 అనేది ప్రింట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ రికార్డ్ 2 ప్రింట్ చేసుకోవాలి అనుకుంటే సో రికార్డ్ 2 రికార్డ్స్ ఆఫ్ ద స్టూడెంట్ 2 అండ్ ఐడి ఈజ్ రికార్డ్ 2.id. సో రికార్డ్ 2.id means ఐడి ఈజ్ 2. నెక్స్ట్ నేమ్ ఈజ్ రికార్డ్ 2.name. రికార్డ్ 2.nameలో మనకి ఏముంది? మనీ ఉంది. దెన్ సో ఇట్ విల్ బి ప్రింట్ యాజ్ ఇట్ ఈస్. అండ్ థర్డ్ వన్ ఈజ్ percentage is record 2.percentage. So here we have entered 93.5. Like this this program will work. యాక్చువల్గా ఈ స్ట్రక్చర్స్ అనేది మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తాము సి లాంగ్వేజ్లో అంటే డేటా ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్లో రిప్రజెంట్ చేసుకోవడానికి, అంటే క్రియేట్ చేసుకోవడానికి, ప్రింట్ చేసుకోవడానికి టేబుల్స్ ఆఫ్ డేటాని మనము సిలో స్ట్రక్చర్స్ యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో కమింగ్ టు ప్రోగ్రామ్ 3, ఈ ప్రోగ్రామ్ 3 వచ్చేసేటప్పటికి యాజ్ ఇట్ ఈజ్ మీకు ఇక్కడ ఏంటి అంటే స్ట్రక్చర్ డెఫినేషన్ రాసుకున్నాము. ఈ స్ట్రక్చర్ డెఫినేషన్ స్ట్రక్చర్ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ. ఓన్లీ హ్యావ్ 2 వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ, ఒకటి ఎంప్లాయీ నేమ్, 2 శాలరీ. అండ్ ఇక్కడ వచ్చేసి స్ట్రక్చర్ ఎంప్లాయీకి నేను ఏంటంటే ఈఎంపీ అనే వేరియబుల్ని డిక్లేర్ చేసుకున్నాను. ఈఎంపీ అనే వేరియబుల్ కూడా నార్మల్ వేరియబుల్ కాదు, ఇట్ ఈజ్ ఏ అరే వేరియబుల్. అంటే ఏంటంటే ఇది 0 to 5 అంటే 6 నెంబర్ ఆఫ్ టైమ్స్ మనము ఈ రికార్డ్ చేసుకోవచ్చు డేటాని, మ్యాక్సిమం 6 నెంబర్ ఆఫ్ టైమ్స్. వై? బికాస్ ఇట్ ఈస్ ఎ వేరియబుల్ ఆఫ్ అరే టైప్. మళ్ళీ ఇక్కడ చూడండి int I, j. Here I have declared 2 variables and also I have used a for loop. ఫర్ లూప్ వచ్చేసి యూజ్ చేశాను. ఈ లూప్ ఇక్కడ ఎగ్జిస్టెన్స్ ఎక్కడి నుంచి అంటే ఓపెన్ కర్లీ బ్రేసెస్ దగ్గర నుంచి క్లోజ్ కర్లీ బ్రేసెస్ వరకు. ఈ లూప్ టోటల్ గా మనకి 2 times ఎగ్జిక్యూట్ అవుతుంది. వై? బికాస్ నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ ఈజ్ ఇనిషియలైజ్డ్ విత్ 1. ఐని 1తో ఇనిషియలైజ్ చేసాము. ఓకే, ఇట్ విల్ బి ద కండిషన్ ఎక్కడి వరకు ఉందంటే ఐ ఈజ్ లెస్ దాన్ 3. లెస్ దాన్ 3 అంటే ఆటోమేటిక్ గా ఫస్ట్ అనేది ఐ అనేది 1 ఈజ్ లెస్ దాన్ 3, కండిషన్ ఈజ్ ట్రూ, దెన్ ఇట్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ద లూప్ స్టేట్మెంట్స్. అండ్ సెకండ్ టైం వచ్చేటప్పటికి ఐ వాల్యూ విల్ బి ఇంక్రిమెంటెడ్ బై 1. సో ఆటోమేటికల్లీ ఐ ఈజ్ 2 ఈజ్ లెస్ దాన్ 3. సో ఈ లూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ 2కి కూడా సెకండ్ టైం ఎగ్జిక్యూట్ అవుతాయి. బట్ థర్డ్ టైం వెన్ ఎవర్ ద ఐ వాల్యూ విల్ బి 3, సో కండిషన్ ఈజ్ ఫెయిల్డ్. సో వీఆర్ కమింగ్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దట్ లూప్. సో లైక్ దిస్ వీ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ లూప్ స్టేట్మెంట్స్. సో ఫస్ట్ చూడండి, ఫస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ వచ్చేసి మనకి ఏంటంటే whenever I equal to 1 then we will enter into the loop. Enter employee record is percentile d. ఈ percentile d ప్లేస్ లో ఏంటి ఐ వాల్యూ ఫస్ట్ ఎంత 1. సో ఎంటర్ ఎంప్లాయీ రికార్డ్ 1. సో చూడండి ఎంటర్ ఎంప్లాయీ రికార్డ్ 1. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్. కమింగ్ టు ద సెకండ్ స్టేట్మెంట్ printf ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ నేమ్ వచ్చేసి ఎంప్లాయీ ఐ డాట్ ఈ నేమ్. ఎంప్లాయీ ఐ ఇన్ ద సెన్స్ ఇక్కడ చూడండి ఐ వాల్యూ 1 కాబట్టి emp1 డాట్ ఈ నేమ్. ఇక్కడ మనం ఏంటంటే ఇంతకు ముందు స్కాన్ఎఫ్ అనేది యూజ్ చేయలేదు ఇన్పుట్ ఇవ్వడానికి, బట్ ఇక్కడ ఈ ప్రోగ్రామ్ లో స్కాన్ఎఫ్ యూజ్ చేసి మనం ఇన్పుట్ సప్లై చేస్తున్నాము. దేనికి? మెంబర్ ఆఫ్ స్ట్రక్చర్ మెంబర్ ఈ నేమ్ కి నేను ఇన్పుట్ బై యూజింగ్ స్కాన్ఎఫ్ పాస్ చేస్తున్నాను. సో లైక్ దిస్ వీ కెన్ పాస్ ద ఇన్పుట్ టు ద స్ట్రక్చర్. ఇక్కడ నేను ఏమి ఇచ్చానంటే ప్రభా అనే నేమ్ టైప్ చేశాను.
ఆఫ్టర్ దట్ printf ఎంటర్ శాలరీ ఎంటర్ చేయాలి. శాలరీ ఎంటర్ చేయడానికి నేను నెక్స్ట్ స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేశాను. %d ampersand emp1 ఆఫ్ శాలరీ. సో EMP1లో శాలరీ ఎంత ఎంటర్ చేస్తున్నానంటే నేను 25,000 ఎంటర్ చేశాను. సో లైక్ దిస్ ఐ హ్యావ్ ఎంటర్డ్ ద ఫస్ట్ రికార్డ్. అండ్ కమింగ్ టు ద సెకండ్ రికార్డ్ కూడా సేమ్. ఇక్కడ 2 వచ్చేస్తుంది, ఇక్కడ ఎంప్లాయీ నేమ్ వచ్చేసి నేను 2 వస్తుంది, ఎంప్లాయీ నేమ్ వచ్చేసి లక్ష్మణ్ టైప్ చేశాను, అండ్ శాలరీ వచ్చేసి 30,000 ఎంటర్ చేశాను. లైక్ దిస్ 2 రికార్డ్. సో ఈ ఫర్ లూప్ ని యూజ్ చేసి మనము 2 రికార్డ్స్ అనేది ఎంటర్ చేసుకున్నాను నేను ఇక్కడ. ఆఫ్టర్ దట్ ఈ ఎంటర్ చేసిన 2 రికార్డ్స్ డేటాని డిస్ప్లే చేయడానికి మళ్ళీ ఇక్కడ నేను ఏం చేశానంటే మళ్ళీ కోడ్ రాసుకున్నాం అనమాట. ఈ కోడ్లో ఏంటంటే బిఫోర్ గోయింగ్ టు సేమ్ ఫర్ లూప్ మనం యూజ్ చేసాము. బిఫోర్ గోయింగ్ టు ప్రింట్ దిస్ ఫర్ లూప్ ఇక్కడ ఏం చేశానంటే ఒక స్టేట్మెంట్ రాసుకున్నాం, డిస్ప్లేయింగ్ ఎంప్లాయీ రికార్డ్స్ అని చెప్పేసి స్టేట్మెంట్ రాసుకున్నాం. సో ప్రింట్ఎఫ్ లో రాసిన స్టేట్మెంట్ యాజ్ ఇట్ ఈస్ గా డిస్ప్లేయింగ్ ఎంప్లాయీ రికార్డ్స్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మనకి ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ లూప్, సేమ్ ఫర్ లూప్ వచ్చేసి 2 times మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఫర్ లూప్ వచ్చేసి ఐ వాల్యూ విల్ బి 1, ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే మనకి ప్రింట్ అయ్యేది ప్రింట్ ఎంప్లాయీ రికార్డ్ 1. సో ఐ వాల్యూ 1 కాబట్టి ఇక్కడ 1 వస్తుంది. సో ప్రింట్ ఎంప్లాయీ రికార్డ్ 1 అనే స్టేట్మెంట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి అంటే ప్రింట్ ఆఫ్ ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఎంప్లాయీ 1.name. ఎంప్లాయీ 1.nameలో ఇంతకుముందు మనం ఏమైతే ఎంటర్ చేసామో అది వచ్చేసి ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ దగ్గర ప్రింట్ అవుతుంది. సో ఎంప్లాయీ 1.ename మనం వచ్చేసి ప్రభా అనేది టైప్ చేసాము. సో అది యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఎంప్లాయీ నేమ్ ఈజ్ ప్రభా అనేది మీకు ప్రింట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ద థర్డ్ స్టేట్మెంట్ ఇన్ ఫర్ లూప్, థర్డ్ స్టేట్మెంట్ వచ్చేసి శాలరీ ఈజ్ ఎంప్లాయీ 1.salary. ఎంప్లాయీ 1.salaryలో మనం ఏదైతే టైప్ చేసామో అది శాలరీ ఈజ్ అని చెప్పేసి ఈ ఫార్మాట్ స్పెసిఫైయర్ దగ్గర మనకి ప్రింట్ అవుతుంది. సో ఇంతకు ముందు ఎంప్లాయీ 1.salaryలో నేను 25,000 ఎంటర్ చేసాం మనం. సో అది యాజ్ ఇట్ ఈస్ గా మీకు ఇక్కడ ప్రింట్ అవుతుంది. అండ్ ఈ 3 స్టేట్మెంట్స్ వచ్చేసి మీకు ఫస్ట్ టైం ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు. అండ్ కమింగ్ టు సెకండ్ టైం అంటే i = 2 అవుతుంది కదా, దెన్ వన్స్ అగైన్ ప్రింట్ ఎంప్లాయీ రికార్డ్ 2 అండ్ ప్రింట్ ఎంప్లాయీ రికార్డ్ 2. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్ ఈజ్ ఎంప్లాయీ 2.ename. ఎంప్లాయీ 2.ename లో నేను లక్ష్మణ్ మనం టైప్ చేసాం కాబట్టి దెన్ వీ విల్ గెట్ ద సేమ్ లక్ష్మణ్. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఎంప్లాయీ 2.salary. ఎంప్లాయీ 2.salary has the 30,000. So like this this structure program will give the output. And next see some benefits and limitations of a structure. Structures వల్ల బెనిఫిట్స్ ఏంటి అండ్ లిమిటేషన్స్ ఏంటి ఆల్రెడీ ఇంతకు ముందు డిస్కస్ చేసుకున్నాము. స్ట్రక్చర్స్ యూజ్ చేసి మనం సి లాంగ్వేజ్ లో టేబుల్ ఆఫ్ డేటాని క్రియేట్ చేసుకోవచ్చు అండ్ యాజ్ వెల్ యాజ్ మనం ప్రింట్ చేసుకోవచ్చు. దానికోసం ఫస్ట్ మనం స్ట్రక్చర్స్ యూజ్ చేసుకుంటాము. అండ్ ఇట్ ఈస్ ఎ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్. అంతకుముందు ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఇది యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ వచ్చేసి అండ్ విత్ డిఫాల్ట్ యాక్సెస్ స్పెసిఫైయర్ ఆఫ్ పబ్లిక్. సో అంటే పబ్లిక్ గా మనము ఆ మెంబర్స్ ని మనము యాక్సెస్ చేసుకోవచ్చు. దానికి ఎనీబడి కెన్ యాక్సెస్ దట్ స్ట్రక్చర్ మెంబర్స్. అండ్ నెక్స్ట్ స్ట్రక్చర్ కెన్ స్టోర్ డిఫరెంట్ డేటా టైప్స్ ఎలిమెంట్స్. ఇది కూడా మనం ఆల్రెడీ చూసాం ప్రోగ్రామ్స్ లో. డిఫరెంట్ డేటా టైప్స్ ఎలిమెంట్స్ అనేవి ఒకే స్ట్రక్చర్ నేమ్ కింద స్టోర్ చేసుకుంటాము. అండ్ స్ట్రక్చర్ కెన్ బి యూజ్డ్ ఫర్ డైనమిక్ మెమరీ అలొకేషన్. ఒకవేళ స్ట్రక్చర్స్ యూజ్ చేసి డైనమిక్ గా కూడా మనం మెమరీని అలొకేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫెసిలిటీ ఎక్కడంటే డేటా స్ట్రక్చర్స్ లో లింక్డ్ లిస్ట్ లో వస్తుంది. మనకి లింక్డ్ లిస్ట్ లో ఒక నోడ్ క్రియేట్ చేస్తాం అనమాట. ఆ నోడ్ క్రియేట్ చేయాలంటే మనం అక్కడ స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాము. సో అలా మనం ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం నోడ్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే మెమరీ డైనమిక్ గా అలొకేట్ అవుతుంది ఇన్ డేటా స్ట్రక్చర్స్ కాన్సెప్ట్. అండ్ థర్డ్ నెక్స్ట్ వన్ వచ్చేసి స్ట్రక్చర్స్ హెల్ప్ యూ టు హోల్డ్ రికార్డ్స్ ఆఫ్ డేటా అట్ ఎ టైం. అంటే మనకి ఏంటంటే టేబుల్ ఆఫ్ డేటాని రికార్డ్స్ కింద చెప్పుకోవచ్చు. అంటే ఫస్ట్ రికార్డ్, సెకండ్ రికార్డ్, థర్డ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు కదా. అంటే ఫస్ట్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్, సెకండ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని స్టోర్ చేసుకోవడానికి మనం స్ట్రక్చర్స్ యూజ్ చేస్తున్నాం అని చెప్పేసి. సో దట్ ఈస్ ద అనదర్ బెనిఫిట్ ఆఫ్ ఏ స్ట్రక్చర్స్. అండ్ సమ్ ఫ్యూ లిమిటేషన్స్ కూడా ఉన్నాయి స్ట్రక్చర్స్ కి. అవేంటంటే జనరల్ గా స్ట్రక్చర్ డెఫినేషన్ లో మనము స్టాటిక్ వేరియబుల్ ని యూజ్ చేయకూడదు. సో స్టాటిక్ అనే కీవర్డ్ యూజ్ చేసి కొన్ని వేరియబుల్స్ ని డిక్లేర్ చేసుకుంటాము. సో అలాంటి వేరియబుల్స్ వచ్చేసి స్ట్రక్చర్ డెఫినేషన్ లో యూజ్ చేయకూడదు. దట్ ఈస్ ద ఫస్ట్ లిమిటేషన్.
సెకండ్ లిమిటేషన్ వచ్చేసి స్ట్రక్చర్ ఆపరేటర్ మీన్స్ స్ట్రక్చర్స్ వేరియబుల్స్ యూజ్ చేసి మనం ఏంటంటే ప్లస్ మైనస్ ఈ ఆపరేటర్స్ యూజ్ చేసి అంటే అర్థమెటిక్ ఆపరేషన్స్ మనము అండ్ యూజ్ చేసి మనం ఏంటంటే ఎలాంటి కైండ్ ఆఫ్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయలేము. అంటే సపోజ్ స్ట్రక్చర్స్లో ఏదన్నా దాంట్లో వేరియబుల్ స్టోర్ చేసుకున్నాము అనుకోండి, సో ఆ స్ట్రక్చర్ వేరియబుల్స్ని రెండు స్ట్రక్చర్ వేరియబుల్స్ని యాడ్ చేయడం కానీ మల్టిప్లై చేయడం కానీ డేటాస్ని పర్ఫామ్ చేయలేదు అన్నమాట బై యూజింగ్ స్ట్రక్చర్స్. అండ్ థర్డ్ వన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సో డేటా అనేది ఏది హైడ్ అవ్వదు, మనకంతా డేటా పబ్లిక్ గానే ఉంటుంది, ఓపెన్ గానే ఉంటుంది. సో ఎనీ మెంబర్ ఆర్ ఎనీ ఫంక్షన్ ఎనీ వేరియబుల్ కెన్ యాక్సెస్ ద స్ట్రక్చర్ డేటా. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఆఫ్ ఏ స్ట్రక్చర్స్. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి సి స్ట్రక్చర్స్ డు నాట్ పర్మిట్ ఫంక్షన్స్ ఇన్సైడ్ ఏ స్ట్రక్చర్. అంటే ఈ స్ట్రక్చర్లో మనము ఎలాంటి ఫంక్షన్ డెఫినేషన్స్ యూజ్ చేయకూడదు. దట్ ఈస్ ద లాస్ట్ పాయింట్. థ్యాంక్ యూ.